హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను పాలకూర పప్పు చేస్తున్నా. అంటే పాలకూర పప్పులో చాలా రకాలు చేస్తారు కదా, ఇది ఇంకొక రకం అన్నట్టు. ఇంతకుముందు కూడా ఒక 2 రకాలు ఉందనుకుంటా నా ఛానల్లో. దానికోసం కందిపప్పు ఒక 150 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ కొన్నన్ని పల్లీలు. పుల్లగా చేసుకునే పప్పులు అంటే ఏదైనా ఆకుకూర పప్పు చేసుకుంటాం కదా, అందులో ఏదైనా పులుపు వేస్తాం కదా, అట్లాంటి దాంట్లో పల్లీలు వేయాలా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే పల్లీలు ఇట్లా పులుపుని పట్టుకొని ఉంటాయి కదా, అప్పుడు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది ఒక 2 టైమ్స్ కడిగి 1:3 వాటర్ పోసుకొని వస్తా. ఇదిగోండి, మంచిగా కడిగేసి 1:3 వాటర్ పోసుకొని వచ్చిన. దీంట్లో పప్పు కొంచెమే ఉంది, మాకు ఇది సరిపోతుంది, అందుకే కొంచెం వేసిన. ప్రతిసారి వండి పాడేయాలంటే మనసు ఒప్పట్లేదు. ఇప్పుడు దీంట్లో పాలకూర వేస్తా. దీంట్లో పాలకూర వేసేస్తున్నా. ఇది మంచిగా కడిగి ఫస్ట్ కడిగిన తర్వాత కోసిన. ఇప్పుడు దీంట్లో వేసేస్తాం మొత్తం. ఇది ఒక 2 కట్టల వరకు ఉంది. ఏం కాదు పాలకూర ఎక్కువ వేస్తే కూడా, ఎందుకంటే మనం ఉడకబెట్టేస్తాం కదా, అప్పుడు మొత్తం మంచిగా కలిపేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఆకుకూర తింటాం కదా, తిన్నప్పుడు జర ఎక్కువ క్వాంటిటీలో తినేస్తే అయిపోతుంది అనిపిస్తుంది. మళ్ళీ ఇది కొంచెం వేసి కొంచెం ఉంచుదామంటే ఖరాబ్ అయిపోతుంది, అదే పాడైపోతుంది. అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతుంది. ఇట్లా తినేస్తామని చెప్పి వేసేసిన. టేస్ట్లో ఏం తేడా రాదు, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఎక్కువ ఆకుకూర వేస్తే. ఇంకొంచెం కూడా ఉంది, చూపిస్తా. ఇదిగోండి, ఇది ఫ్రై కాదు కాబట్టి ఇట్లా వాటర్లోంచి తీసేసి వేయచ్చు, ఏం కాదు. అదే మనం ఫ్రై చేస్తే మాత్రం ఇట్లా వేయొద్దు, వాటర్ వాటర్ అవుతుంది. ఆ రోజు మీకు విషయం చెప్దాం అనుకుంటా మర్చిపోతా, అడుగుదాం అనుకుంటా మర్చిపోతా. కొంచెం కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం నా వీడియోస్ మొత్తం చూడండి. రోజు రోజు మర్చిపోతా, అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది, అందుకే అప్పుడప్పుడు అడుగుతున్నా. ఇప్పుడు ఇది వేసేసిన కదా మొత్తం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ తీస్తా. ఎందుకంటే 3 విజిల్స్ సరిపోతుంది, కానీ ఈ ఆకు ఉంది కదా, ఆకు ఎక్కువ ఉంది కదా, అది కూడా మొత్తం ఉడికిపోవాలి కాబట్టి ఒక 4 విజిల్ తీస్తా మీడియం ఫ్లేమ్లో. పెద్ద మంట పెడితే పొయ్యి అంతా పొంగుతుంది, అమ్మో తుడిచి నాకు విసుగు వస్తుంది. అందుకే మీడియం ఫ్లేమ్ దానికోసం పెడతా. పప్పు మంచిగా ఉడుకుతుందని కూడా పెడతా. కొన్నిసార్లు నాకు మాటలు వస్తలేవు. ఇప్పుడు ఒక 4 విజిల్స్, ఖచ్చితంగా 4 విజిల్స్ తీస్తా, ఓకేనా. దీనికి మళ్ళీ తాలింపు కోసం అన్నీ అంటే అవన్నీ ఏమంటారు, మిరపకాయలు, కల్లెమాకు, కొత్తిమీర ఇది తీసి అటు సైడ్ పెడతా, ఎందుకంటే ఇటు సైడ్ తాలిపేద్దామని. ఇప్పుడు ఇంకా విజిల్ ఇప్పుడు వస్తుంది. అప్పటి వరకు ఇటు తాలిపేసేస్తే పని అయిపోతుంది కదా. ఇప్పుడు పప్పులో తాలింపు వేయడానికి ఇప్పుడు ఈ మూకుట్లో తాలిపేద్దామని ఇది పెట్టిన. అంటే దీనికి కరెక్ట్ మూత ఉంటుంది, మళ్ళీ పప్పు దీంట్లోనే ఉంచేయచ్చు ఇక, మళ్ళీ ఇంకొక దాంట్లో తీసే అవసరం పడదని. ఆయిల్ వేస్తున్నా, ఇంకొంచెం ఆయిల్. అంటే మనం చేసుకునే పప్పుని బట్టి మన ఆయిల్ క్వాంటిటీ. ఎక్కువ పప్పు ఉంటే ఎక్కువ, కొంచెం తక్కువ ఉంటే కొంచెం తక్కువ. ఆయిల్ కాగింది కదా, ఇది ఒకటి విజిల్ వస్తుంది. ఈ ఆయిల్ కాగింది కదా, ఈ ఒకసారి నా డబ్బా చూపిస్తాను. ఇప్పుడు తాలింపు వేస్తున్నా. కొన్ని ఆవాలు, పప్పుకి కొంచెం తాలింపు ఎక్కువనే ఉండాలి, అప్పుడే కొంచెం టేస్ట్ బాగుంటుంది, కళ్ళకు కూడా అందంగా అనిపిస్తుంది. జీలకర్ర, కొంచెం మినపప్పు, జస్ట్ ఫ్లేవర్ అంతే. ఒక 5-6 మెంతులు. కడుపు ఉబ్బరంగా అనిపించదు, పప్పు తింటే కొందరికి పడదు కదా, అంత కడుపుని వచ్చినట్టు ఇట్లా కడుపులో ఏదో నిండుగా ఉబ్బరంగా అనిపిస్తుంది, అట్లా అనిపించదు మెంతుల వల్ల. దానికోసమని అవి వేసినంత. 2 విజిల్ వచ్చినాయి ఆల్రెడీ. తాల్పు గింజలు ఫ్రై అయినాయి కదా, జస్ట్ ఒక 2 ఎండుమిరపకాయలు. ఇది కూడా పప్పుకు అందం కోసమే. అందంగా అంటే అదేదో మనుషుల అందం అని కాదు, కళ్ళకు బాగుంటుందని చూసేటప్పుడు. అంటే ఏదైనా వస్తువు కళ్ళకు బాగుంటేనే దాన్ని నోటి దాకా తీసుకుపోతాం కదా, దానికోసమని. ఒక 2 ఎండుమిర్చి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. దీంట్లో కారం వేయను, కావలసిన కారం అంతా మిరపకాయల నుండే రావాలి కాబట్టి చూసుకొని వేసుకోవాలా. నువ్వు ఆగే తల్లి, చూసుకొని వేసుకోవాలా, ఎందుకంటే కొన్ని మిరపకాయలు బాగా కారంగా ఉంటాయి. మొన్న ఒక మిరపకాయలు వేసిన, అమ్మ బాబాయ్ మామూలు కారం లేదు దేవుడా, ఎంత కారం అంటే అమ్మో. అందుకే ఒక్కసారి చూసుకొని వేసుకోవాలి మిరపకాయలు. ఒకసారి చప్పగా ఉంటాయి, ఇన్ని వేసినా కూడా అది టేస్టే రాదు, అదేందో మరి. ఇవి బాగానే ఉన్నాయి, అందుకే కొంచెం నార్మల్గా వేసిన. ఇవి మంచిగా ఫ్రై కావాలా. ఇవి మామిడికాయలు చూపిస్తాను మీకు. మాకు పక్క ఒక అంకుల్ ఉంటాడు, ఆ అంకుల్కి ఎన్నో చెట్టు కనబడదట, 2 తెచ్చిండు. కానీ ఇవి ఏం చేయాలో అంత పసరు ఉంటాయి, ఏదో అవిటిని అట్లా చూసుకొని ముడుసుడు ఉంది అంతే. అవిటిని ఏం చేయాలో అర్థమవుతలేదు. కోసుకొని తిన్నామన్నా పుల్లగా ఉండవు, ఏముండవు. ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా,
ఇప్పుడు ఎల్లిగడ్డ ఒక ఒక 10 రెబ్బలు జస్ట్ ఇట్లా కొంచెం దంచిన ఒలిచి పెట్టుకున్న మొన్న అవన్నీ అయిపోయినాయి. మంచిగా అవి ఉన్నప్పుడు హరాంసే తెచ్చుకుని టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి కొంచెం టైం తీసుకొని ఒలవాల. ఇది కొంచెం ఫ్రై కానివ్వండి. ఒక 10 వరకు వేసిన ఎల్లిగడ్డలు. ఎల్లిపాయ ఫ్లేవర్ బాగుంటుంది, అందుకే ఇప్పుడు 4 విజిల్ అయినాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. కల్లేమాకు కొత్తిమీర ఇదిగోండి 2 ఉన్నాయి దీంట్లో. ఇవి కల్లేమాకు ఇవి కొత్తిమీర, ఇవి 2 వేసేస్తున్నా. నేను కొత్తిమీర తాలింపులోనే వేసేస్తా. అంటే కొత్తగా వీడియో చూసే వాళ్ళకి తెలియదేమో కానీ పాత వాళ్ళకైతే తెలుసు. నాకు ఎందుకో స్మెల్ పైనుండి వేస్తే నచ్చదు, అంత ఎటో వస్తుంది ఆ స్మెల్. కాబట్టి తాలింపులో వేసేస్తా. తాలింపులో వేసేస్తే మొత్తం బెనిఫిట్స్ రావు కావచ్చు, కొంచెం పోతాయి. కానీ ఇక గుడ్డి కంటే మెల్లనయం కదా, ఎంతో కొంత తింటాం కదా అని వేసేస్తా. ఆయంత లేకపోతే పైన నుండి వేసిన అనుకోండి మొత్తానికే మోసం వస్తుంది, అసలే తినబుద్ధి కాదు. ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అంటే మిరపకాయలు ఫ్రై అయితే అన్నీ దాంతో సహా అన్నీ కూడా ఫ్రై అయిపోతాయి. ఇవి ఫ్రై అయిపోయినాయి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఎందుకంటే కుక్కర్ మూత చల్లారాలి కదా, అంటే విజిల్ పోవాలి కదా, అప్పటిదాకా వదిలేస్తాయి. ఇక అప్పటిదాకా బియ్యం పెడతా, లేకపోతే బట్టలు ఆరేసేది ఉంది, ఏదో పనులు ఉన్నాయి, అవన్నీ అప్పటిదాకా చేసుకుంటా. మళ్ళీ కుక్కర్ చల్లారినాక మళ్ళీ వస్తా. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేస్తున్నా. అంటే పప్పుకు సరిపోయే సాల్ట్ మొత్తం వేసేస్తా. ఆయన ఎక్కేస్తున్నా అనుకోకండి, పప్పుకు మొత్తం కదా, మళ్ళీ దాంట్లో వేయనిగా. నెక్స్ట్ ధనియాల పొడి, ఇది మన ఇష్టం, 1 టీ స్పూన్ అంత. పసుపు నా చిన్న డబ్బాలో పోసుకుని మర్చిపోయినా. ఇప్పుడు ఇక లేట్ అయిపోతుందని దీంట్లో చేస్తా. కొంచెం ఒక చిన్న స్పూన్ అంత పసుపు. ఒకసారి మంచిగా కలిపేస్తున్నా. స్టవ్ చిన్న మంట ఉంది, అంటే స్లో, అంటే కొంచెం, ఎందుకంటే ఇది మంచిగా కలుస్తుంది అని చెప్పి కొంచెం మంట పెట్టిన అంతే. ఇప్పుడు పప్పు ఉడికిందేమో చూస్తా. ఇదిగోండి పప్పు మంచిగా ఉడికింది. దీన్ని కొంచెం స్పూన్తో ఇట్లా స్మాష్ చేసేస్తా. ఆకాకు ఒక దగ్గర ముద్ద వస్తుందని చేసి దీంట్లో వేయాలి. ఇప్పుడు దీంట్లో ఇది వేసేస్తున్నా. మిరపకాయలు వేసినప్పుడల్లా ఇట్లా కుంట వస్తుంది, అసలు మాట్లాడడానికే వస్తలేదు వీడియోలో, మాటనే అటే పోతుంది నాకు. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకుంటా. ఈ ఆకు ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా గడ్డలు కనిపిస్తుంది కదా, అందుకే కొంచెం మంచిగా స్మాష్ చేయాలి. తక్కువ ఆకుంటే అది అందులోనే కలిసిపోతుంది. ఇక నేను వేస్ట్ అయిపోతుంది అని వేసిన కదా, కానీ టేస్ట్ సూపర్ ఉంటుంది తెలుసా ఎక్కువ ఆకేస్తే. కానీ ఇక తినాలా ఇంట్లో వాళ్ళు, ఇంతగానో ఆకేసిన వాళ్ళు మొత్తుకుంటారో ఏమో. మొత్తుకుంటారు అంటే మీనింగ్ ఏంటంటే అరుస్తారు అని, అంతే, అరుస్తారు అని. మా తెలంగాణలో మొత్తుకుంటారు అంటాం, ఏడుస్తారు, మొత్తుకుంటారు, అట్లా. మెత్తగా కావే తల్లి, కలిసిపోయే, ఇంకా నన్ను తిడతారు మళ్ళీ ఇంతగానో ఆకిష్టం అని. ఇప్పుడు ఇంకా నీళ్ళు అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు పప్పులోనే నీళ్ళు మంచిగా పోసినాం కదా, ఇక సరిపోతుంది. ఒక చుక్క కూడా నీళ్ళు పట్టాయి. ఎందుకంటే పాలకూర పప్పు కొంచెం, నేను ఎప్పుడు చేసే పప్పు కంటే కొంచెం గట్టిగా, మరీ ఇట్లా ప్లేట్లో పెట్టుకుంటట్టు ఏం చెయ్యను నేను. మా వాళ్ళకి అంత గట్టిగా ఏం నచ్చదు, కొంచెం గట్టిగా. గంట జారుడు అంటాం మేము మా దాంట్లో. దేవుడా, గంట జారుడు అంటాం. అంటే ఇట్లా వేస్తే దీంట్లోంచి జారేంత చిక్కగా అని అర్థం. అది ఎప్పటి నుంచో పాతకాలం నుంచి వస్తున్న మాట. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం పడితే, ఒకవేళ మిరపకాయలు తక్కువ అనిపిస్తే పొడి కారం వేసుకోవాలి, ఇక తప్పదు. కొంచెం సాల్ట్ పడుతుందేమో చూస్తున్నా, ఇవాళ ఒక పొద్దు లేదు కాబట్టి చూస్తున్నా. ఏం పట్టదు, సాల్ట్ సరిగ్గా ఉంది, అంటే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ మరగబెడతా మంచిగా. ఇప్పుడు మంచిగా మరిగింది, ఒక 5 మినిట్స్ అయింది. ముఖంకే జిల్లుతుంది పెద్ద మంట పెడితే, అందుకే చిన్న మంట పెట్టాలి. ఇప్పుడు మరిగింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూడా మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన. ఇప్పుడు లెమన్, ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఒక హాఫ్ వేస్తా అంతే, కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేయాలా. ఆకు ఎక్కువ ఉందని గట్టిగా కలిపి పెట్టిన, మళ్ళీ ఆకు ముద్దలు వచ్చింది అనుకోండి, మళ్ళీ మొత్తం పడేస్తారు. నేను ఇంత కష్టపడి వేసింది వేస్ట్ అయిపోతుంది. ఏదైతే హెల్త్ బెనిఫిట్ వస్తుందని వేసినామో అదే పాడేసినాక ఏం లాభం ఇక. అందుకని ఇగో హాఫ్ లెమన్ నేను వేసేస్తున్నా. పుల్లగా ఉంటేనే పప్పు బాగుంటుంది, కానీ ఇది పెద్దగా ఉందని హాఫ్ వేస్తున్నా. చిన్నగా ఉంటే ఒక నిమ్మకాయ వేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అన్నంతో బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది. చపాతీ కోసం అంటే ఇంకా కొంచెం గట్టిగా చేసుకోవాలి, అన్నం కంటే ఇంత లిక్విడ్గా ఉండాలి. చపాతీకి అయితే మాత్రం ఇంకొంచెం గట్టిగా ఉంటేనే మనకు రొట్టెకి పెట్టుకోవడానికి వస్తుంది కదా. చూడండి ఇవాళ మా పాలకూర పప్పు ఎంత బాగుంది కదా. చూడడానికి కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది.
ఓకేనా? బాయ్ అండి, మళ్ళీ రేపు కలుద్దాం.